శ్రీరంగంలో యామునాచార్యుల వారు స్వామికి ఇలా విన్నపం చేసుకుంటున్నారు. స్వామి, 120 సంవత్సరాలలో ప్రవేశిస్తున్నాను. నా తదనంతరము ఈ భక్తి సిద్ధాంతాన్ని కాపాడే భవిష్యదాచార్యులు కావాలి. శిష్యులలో ఒకరు ఇలా అంటున్నారు. భవిష్యదాచార్యుల ఆచార్య, మీలాంటి సమర్థులు ఇంకెవరుంటారు? యామునాచార్యుల వారు ఇలా అంటున్నారు. లేదు లేదు, ఆ మహానుభావుడు ఎక్కడో ఉండే ఉంటాడు. భవిష్యదాచార్యులు ఎక్కడో ఉండి ఉంటారని ఎలా చెప్పగలరు స్వామి అంటారు వారి శిష్యులు. 4 ఏండ్ల క్రితమే నమ్మాళ్వార్ కండోం 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 కన్నుక్కినియన కండోం అన్నారు కదా. ద్విజోత్తములారా, సర్వశాస్త్రార్థ తత్వజ్ఞుడు, మధురభాషి, సదాచార పరాయణుడు, సర్వలక్షణ శోభితుడు అయిన బాలుణ్ణి గుర్తించే శ్రమ తీసుకోక తప్పదు. వెళ్ళిరండి అంటారు యామునాచార్యుల వారు. ఆచార్యుని ఆజ్ఞ శిరోధార్యం అంటారు వారి శిష్యులు. కొన్ని నెలల తర్వాత వారి శిష్యులు వచ్చి ఇలా అంటున్నారు. ఆచార్య, కాంచీపురంలో కేశవాచార్యులు కాంతిమతుల పుత్రుడు రామానుజుడు అనే బాలుణ్ణి చూశాం. స్ఫురద్రూపి, సర్వశాస్త్రార్థ తత్వజ్ఞుడు, యాదవ ప్రకాశుల వద్ద శిష్యునిగా ఉన్నాడు. కంచివరదునికి తీర్థకైంకర్యాన్ని చేస్తున్నాడు. అవునా? ఆ బాలుణ్ణి వెంటనే చూడాలని నా మనస్సు ఆరాటపడుతుంది. వృద్ధాప్యాయం అడ్డుతుందే. స్వామి రంగనాథ, ఆ బాలుణ్ణి త్వరగా చూసే భాగ్యం కల్పించవయ్యా అని వేడుకుంటారు యామునాచార్యుల వారు. ఇక ఇదిలా ఉండగా మనం కాంచీపురంలో ఏం జరుగుతుందో చూద్దాం. అరే, ఇది కళా నిజమా? రామానుజుడు బతికే ఉన్నాడే, ఇక్కడికి ఎలా వచ్చాడబ్బా? నా దురాలోచన ఇతనికి తెలియలేదు కదా, ఇతనికి మొహం చూపించలేకపోతున్నా అని అనుకుంటారు యాదవ ప్రకాశులు. యాదవ ప్రకాశులు గారిని చూడగానే రామానుజుల వారు గురుదేవా అని ప్రణామాలు చేస్తారు. చిరంజీవి అని ఆశీర్వదిస్తారు యాదవ ప్రకాశులు. నాయనా రామానుజ, ఏమైపోయావయ్యా? అడవిలో నువ్వు కనిపించక నేనెంత బాధపడ్డానో. రామానుజుల వారు ఏం సమాధానం చెప్పారో రేపు చూద్దాం.